సంగారెడ్డి జిల్లా అందోల్ జోగుపేట పట్టణంలోని నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జోగుపేటలోని హనుమాన్ చౌరస్తా వద్ద కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు వేగంగా నడపడంతో అదుపు తప్పి డివైడర్ను దాటుకొని టీవీఎస్ ఎక్సెల్ వాహనదారుని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా దుకాణ సముదాయాల వైపు కారు దూసుకు వచ్చింది. అక్కడే ఉన్న టీడీపీ పార్టీ గద్దెను బలంగా ఢీకొనడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో టీవీఎస్ ఎక్సెల్ వాహనదారుడికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా మారింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వాహనదారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన 108 అంబులెన్స్ వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు బొడ్మట్పల్లి మొగలయ్యకు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.